కోస్తాంధ్ర జిల్లాలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వచ్చే వారం రోజుల పాటు అన్ని పట్టణ స్థానిక సంస్థలు అత్యవసర వాతావరణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది. క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ నెల 26 వరకు రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అన్నారు. ఎండల బారిన పడే ప్రమాదం ఉన్నందున ప్రజలను రక్షించడానికి, పౌర సేవలకు అంతరాయం కలగకుండా చూడటానికి, వడదెబ్బ మరణాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మైకులు, సోషల్ మీడియా, వార్డు సచివాలయాలు, మున్సిపల్ వాహనాలు, మీడియా, ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డుల ద్వారా వడగాల్పుల హెచ్చరికలను విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్దేశించారు. బస్టాండ్లు, మార్కెట్లు, కార్మికులు గుమిగూడే ప్రాంతాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, అన్న క్యాంటీన్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో తాగునీటి సదుపాయాలు కల్పించాలన్నారు. తాత్కాలిక వాటర్ కియోస్కులు, అవసరమైన చోట చల్లని నీడ ఏర్పాటు చేయాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే శ్రామికులు, వీధి వ్యాపారులు, నిరాశ్రయులు, వృద్ధుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వైద్యారోగ్య శాఖ సమన్వయం చేసుకుంటూ వార్డు స్థాయి పర్యవేక్షణ బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు. ఎండలు తీవ్రంగా ఉండే మధ్యాహ్నం వేళల్లో మున్సిపాలిటీకి సంబంధించిన బహిరంగ పనులను క్రమబద్దీకరించాలని సురేష్ కుమార్ స్పష్టం చేశారు. పారిశుద్ధ్య సేవలు, తాగునీటి సరఫరా, నీటి నాణ్యత పరిశీలన నిరంతరం కొనసాగేలా చూడాలన్నారు. అత్యవసర సేవలు, ఫిర్యాదుల స్వీకరణ కోసం కంట్రోల్ రూమ్లను నిరంతరం అందుబాటులో ఉంచాలని సూచించారు. పరిస్థితి తీవ్రతను వివరిస్తూ మున్సిపల్ కమిషనర్లంతా క్షేత్రస్థాయి ఏర్పాట్లను రోజు స్వయంగా పర్యవేక్షించాలని సురేష్ కుమార్ స్పష్టం చేశారు.